హాయ్ బిగ్ బాస్ ఫ్యామిలీ అయ్యింది చాలు. ఇప్పటి వరకు ఓపిగ్గా చూసాం. కానీ ఈ రోజు మనం ఆదిరెడ్డి రివ్యూస్ మీద ఒక రియల్ టాక్ చేద్దాం. కొంతమంది ఆది అన్న అన్‌బయాస్డ్ గా ఉంటారని, ఇంకొంతమంది బయాస్డ్ గా రివ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. మరి అసలు నిజమేంటి? ఎవరు రైట్? ఎవరు ఓవర్? ఈ రోజు మనం ఎమోషన్స్ పక్కన పెట్టి రియల్ పాయింట్స్ తో మాట్లాడుకుందాం. ఎందుకంటే రియాలిటీ ముఖ్యం కదా. ఆదిరెడ్డి రివ్యూస్ లో బయాస్ నిజమేనా? మన బిగ్ బాస్ ఫ్యామిలీకి తెలిసిన విషయం ఏంటంటే ఆది అన్న రివ్యూలలో ఒక ఎమోషన్, ఒక క్లారిటీ ఉంటుంది. అవి చాలా మందికి నచ్చుతాయి. కానీ కొంతమంది ఆయన తన ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడేటప్పుడు బయాస్ చూపిస్తారని అంటున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా సైడ్ చేస్తారని వాళ్ళ పాయింట్. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఒక కంటెస్టెంట్ నేను ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాను అంటే ఒప్పుకుంటారు. అదే పనిని ఇంకొకరు చేస్తే మాత్రం ఫేక్ క్రై అంటారని అంటారు. ఇక్కడ కన్సిస్టెన్సీ మిస్ అవుతుందని వాళ్ళ అభిప్రాయం. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బయట రివ్యూలు ఇచ్చినప్పుడు చెప్పిన కొన్ని వాల్యూస్ ని, సలహాలని ఆయన ఫాలో కాలేదని చాలా మంది గమనించారు. ఉదాహరణకు బిగ్ బాస్ లో ఫెయిర్ గేమ్ ఆడటం ఇంపార్టెంట్ అని చెప్పిన ఆదిరెడ్డి గారు టాస్కుల్లో చాలా అగ్రెసివ్ గా చెలరేగిపోవడం, కొన్నిసార్లు రూల్స్ ని పక్కన పెట్టడం చాలా మంది రియల్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకుంటారు. బయాస్ అంటే ఎవరిని ద్వేషించడం కాదు, కానీ ఒక రివ్యూవర్ గా కన్సిస్టెంట్ లాజిక్ ని మెయింటైన్ చేయకపోతే ఆయన క్రెడిబిలిటీ మీద కొంచెం డౌట్ వస్తుంది కదా. నంబర్ 2, ఓవర్ అనాలిసిస్. అంత ఎక్స్‌ప్లెయిన్ అవసరమా? ఆదిరెడ్డి రివ్యూ అనగానే ఒక చిన్న పాయింట్‌ని కూడా 5 లేయర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఉంటుంది. ఇది నిజానికి ఆయన యూనిక్ స్టైల్. కానీ కొన్నిసార్లు ఇది కొంచెం ఎక్కువ అవుతుందని అంటారు. ఉదాహరణకు నిన్న జరిగిన వేడుక టాస్క్‌లో అతను తల తిప్పాడు అంటే ఇది అతని స్ట్రాటజీ, లేదా ఆమె గబగబా మాట్లాడిందంటే మైండ్ ప్రెజర్ వల్ల. ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్డ్‌గా విశ్లేషిస్తుంటారు. ఇలా అన్ని అర్థం చేసుకునేందుకు ట్రై చేయడం వల్ల ఒక క్యాజువల్ వ్యూవర్‌కి అయ్యో అన్న కొంచెం రిలాక్స్ అవ్వండి అనిపించక తప్పదు. ఇంకొంతమందికి ఇది డీప్ అనాలిసిస్‌గా అనిపిస్తే, ఇంకొంతమందికి మాత్రం ఇది ఓవర్ అనాలిసిస్‌గా అనిపిస్తుంది. అవును, పేషెన్స్ ఉండే వ్యూవర్స్‌కి ఈ డీటెయిల్స్‌ని ఎంజాయ్ చేస్తారు. కానీ సమయం తక్కువ ఉండే క్యాజువల్ ఆడియన్స్‌కి మాత్రం కొన్నిసార్లు బోర్ అనిపించే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్, సేమ్ పాయింట్స్, సేమ్ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ. మనకు ఒక స్టైల్ ఉండటం మంచిదే. కానీ ఆ స్టైల్‌లోని రిపీటెడ్‌గా ఉంటే ఎలా ఉంటుంది? కొంతమంది చెబుతున్నారు ఆదిరెడ్డి రివ్యూలలో ఎప్పుడూ ఒకే విధంగా మాట్లాడుతున్నాడు అని. ఉదాహరణకు ఆయన తరచుగా వాడే కొన్ని పదాలు. ఇది టర్నింగ్ పాయింట్. ఇక్కడ గేమ్ ట్విస్ట్ అవుతుంది. అంత ఎమోషన్ ఎందుకు బాస్? ఇలాంటి మాటలు సేమ్ ఫార్మాట్‌లో, సేమ్ టోన్‌లో పదే పదే వస్తుంటే ఇన్నోవేషన్ లేదనిపిస్తుంది. ఇది నిజంగా ఒక బలహీనత కాకపోయినా కొన్నిసార్లు రిఫ్రెష్‌మెంట్ లేకపోవడం వల్ల ఆడియన్స్‌కి కొంచెం మళ్ళీ ఇదేనా అనిపించొచ్చు. ఇంకొంచెం కొత్తదనం యాడ్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ టచ్ వస్తుంది. ఫోర్త్ వన్, అగ్రెసివ్ టోన్. అభిప్రాయమే కానీ ఆదిరెడ్డికి ఒక స్ట్రాంగ్ వాయిస్, ఒక క్లియర్ ఒపీనియన్ ఉందని అందరికీ తెలుసు. అయితే తన ఒపీనియన్ చెప్పే పద్ధతిలో కొన్నిసార్లు ఆయన టోన్ అగ్రెసివ్‌గా లేదా ఘాటుగా ఉంటుందని కొన్ని ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. కొంతమందికి ఆయన బోల్డ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. కానీ మరికొంతమందికి మాత్రం ఇంత రచ్చ రివ్యూ ఎందుకండి అనిపిస్తుంది. ముఖ్యంగా లేడీస్ లేదా సెన్సిటివ్ ఆడియన్స్‌కి అసలే బిగ్ బాస్‌లో గొడవలు చూస్తుంటే చాలు అనిపిస్తుంది. రివ్యూలో కొంచెం కూల్‌గా ఉండండి అనిపించే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ వన్, టూ మెనీ వీడియోస్ సాచురేషన్ అవుతుందా? ఆదిరెడ్డి ఛానల్‌లో డైలీ 2, 3 రివ్యూస్ వస్తుంటాయి. కొన్నిసార్లు రిపీట్ సీన్స్ కూడా ఉంటాయి. లేదా సేమ్ మ్యాటర్‌ని మల్టిపుల్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇది హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్‌లా అనిపిస్తుంది. అది నిజం. కానీ రెగ్యులర్ వ్యూయర్‌కి మాత్రం ఇంకా ఇదే టాపిక్‌నా అన్న బోర్డమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా ఛానల్స్ ఒక పక్క వన్ షాట్ వీడియో స్ట్రాటజీతో వెళ్తుంటే ఆది అన్న మాత్రం మ్యారథాన్ కవరేజ్ ఇచ్చేవారు. ఇది ఆయన ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఓవర్ కన్జంప్షన్‌ని అవాయిడ్ చేస్తే ఆడియన్స్‌తో బెటర్ కనెక్షన్ సాధ్యమవుతుంది. ఇన్ని పాయింట్లు చెప్పాం. కానీ నిజం ఒక్కటే బ్రో. ఆదిరెడ్డి అనే బ్రాండ్ ఇప్పుడు బిగ్ బాస్ వరల్డ్‌లో ఒక సెపరేట్ ఐడెంటిటీని సంపాదించుకుంది. ఆయన మాటల్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆయన డెలివరీలో ఒక పంచ్ ఉంటుంది. ఆయన లాజిక్‌లో ఒక కనెక్ట్ ఉంటుంది. విమర్శలు ఎన్ని వచ్చినా ఆయన కోసం వెయిట్ చేసే ఆడియన్స్ లక్షల్లో ఉన్నారు. అలాంటి ఫాలోయింగ్‌ని సంపాదించుకోవడం అసలు ఈజీ కాదు బ్రో. ఇప్పుడు మీ టర్న్. ఆదిరెడ్డి రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తాయి? ఆయన మీద మీ వ్యూ పాజిటివ్ ఎక్కడ? నెగెటివ్ ఎక్కడ? కామెంట్‌లో చెప్పండి. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే బిగ్ బాస్ అప్డేట్స్ మీ దాకా వస్తాయి.